భారతీయ 2 పార్ట్ 2 అయితే మాత్రం భారతీ 2 ఇండియన్ 2 సినిమా అయితే మాత్రం అన్న నాకైతే పెద్దగా ఏమనిపించలేదు అన్న. ఎందుకంటే సినిమాలు అంతా కొంచెం లాగే ఉంది. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. బట్ సొసైటీకి సంబంధించిన సీన్స్ కావచ్చు, లేదంటే ఆయన మనల్ని ఇన్స్పైర్ చేసే ఈ సినిమాని చూసొచ్చు ఇలా చెయ్యాలనే ఒక్క సీన్ కూడా లేదు సినిమాలో. అంతా రొటీన్ గానే ఉంది. ఒక జాబ్ దొరక్క అంటే సొసైటీలో ఏదైతే జరుగుతుందో అదే ఆ సొసైటీని ఇంతకుముందు వచ్చిన సినిమాలో కూడా చెప్పాయి. బట్ ఈ సినిమాని కూడా శంకర్ గారి సినిమాని ఈ విధంగా తీస్తారనేది అనుకోలేదు. బట్ అక్కడక్కడ సీన్స్ బాగున్నాయి. ఒక 2-3 సీన్స్ అయితే మాత్రం చాలా హైగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కమల్ హాసన్ గారు వచ్చే ఎంట్రన్స్ సీన్ ఒకటి ఉంటుంది. క్లైమాక్స్ లో ఆయన ఫైట్ మాత్రం ఆసం అన్నమాట. 6 ప్యాక్ తో చాలా బేవచ్చంగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే క్లైమాక్స్ చాలా బాగుంటది అన్న. సో అదే చెప్తున్నాను, కొన్ని సీన్స్ అయితే ఇలాగెంత చేస్తారా అనిపించే విధంగా అనిపించింది నాకు. ఎందుకంటే భారతీ 2 ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నాడో ఏంటో నాకైతే కొంచెం అర్థం కాని సినిమా అన్న. బట్ సినిమా వరకు అయితే ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. బట్ ఏంటంటే లేదు, బాగా గుర్తు చేశారు, శంకర్ గారి మార్క్ సినిమాలో లేదు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలో నాకు అనిపించలేదు. డైరెక్షన్ లో కావచ్చు, స్క్రీన్ ప్లే లో కావచ్చు. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే ఏదో పోతుంది అంతే. కానీ సిద్ధార్థ్ గారు యాక్టింగ్ అయితే సిద్ధార్థ్ అనేది చూపించారు. చాలా యాక్టివ్ గా, చాలా యంగా కనిపించారు. ఒక బాయ్స్ యాటిట్యూడ్ చూపించారు ఈ సినిమాలో అయితే సిద్ధార్థ్ ని. చాలా సిద్ధార్థ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కమల్ హాసన్ గారు ఎంతో, ఇందులో సిద్ధార్థ్ గారు అంత. ఇంకా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ స్లో అనిపించింది. కొన్ని దిక్కులు మేము మెరిపించడమో కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్. ఏదో కంగారుగా తీసినట్టు అనిపించింది అంతే సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కూడా దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. బిజినెస్ మీద కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ గుబులు కావచ్చు. ఎఫెక్ట్ ఏం పడదు అంటే గేమ్ చేంజర్ మీద మొత్తం పెట్టారని అంటున్నారు చాలా మంది. చెప్పలేం కదన్న, చెప్పలేము. ఎందుకంటే ఇండియన్ ఎప్పుడో గేమ్ చేంజర్ కానీ ఇండియన్ 2 మొదలెట్టాను. బట్ అప్పటివరకు సగం షూటింగ్ అయింది కదా. సగం షూటింగ్ అంటే మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు నెగిటివ్ టాక్ వస్తుంది. దేని వల్ల వస్తుంది? అది ఆయన పెట్టిన దృష్టే కదా. సో నాకైతే చెప్తున్నాను కదా, గేమ్ చేంజర్ చూసేవరకు చెప్పలేము అంతే. థ్యాంక్ యూ.